హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం టమాటో రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటోస్, చింతపండు, కరివేపాకు, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాయి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక అందులో టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసుకొని దీనికి ఇప్పుడు మూత పెట్టి వాటిని మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా టమాటోస్ అన్నీ మెత్తగా ఉడికాయి కదా. అంతా ఒకసారి కలుపుకొని గంటతో అలా ఒత్తి మెత్తగా ఎలా చూసుకోవాలి. చూసారు కదా, అన్ని టమాటాలు ఉడికావి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 3 లేదా 4 మిరియాలు కూడా వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొంచెం కొత్తిమీర పోపుకి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి మంచిగా గోలేదాకా ఒక 3 లేదా 4 నిమిషాల పాటు గోలనివ్వాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, చూసారు కదా పచ్చిమిర్చి కొంచెం చేంజ్ అవుతుంది కలర్. ఇలా మంచిగా గోలినాక మనం ఉడకబెట్టుకున్న టమాటోస్ ఒక జాలి లాంటి పాత్రలో తీసుకొని ఇలా స్మాష్ చేస్తూ దాన్ని రసం అంతా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆ టమాటో రసం అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మసలనివ్వాలి. ఒక పొంగు వచ్చేదాకా వదిలేయాలి. చూసారు కదా, చారు మసలడం స్టార్ట్ అయింది. ఇలా అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకునే మసాలాలు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే ఒక చిటికెడంతా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. అలాగే మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీరతో పాటు కొత్తిమీర కట్టలు కూడా కొన్ని తీసుకొని వేసుకుంటే రసం ఇంకా చాలా టేస్టీగా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కట్టలుగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని మనం ఇంకొక 5 నిమిషాల నుండి 7 నిమిషాల వరకు మంచిగా మసలనివ్వాలి. ఈ సమయంలో మనం కావాలంటే ఉప్పు సరిపడా వేసుకోవచ్చు. కారం కూడా తగ్గితే మనం ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అన్నీ సరిగ్గానే ఉన్నాయి, అందుకే నేనేం యాడ్ చేయడం లేదు. ఇలా ఒక 5 నిమిషాల పాటు మసలాక గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, చూసారుగా, సింపుల్ అండ్ ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో మాత్రం టమాటో చారు ఉంటే అన్నం ఇంకా కొంచెం ఎక్కువనే తింటాం. ఇది జలుబు లేదా దగ్గు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.